నిరాహార దీక్షలో పాల్గొన్న యువత పెద్దలు అందరికీ నమస్కారం. ఈ డిఎస్సి ఒక పెద్ద దగా డిఎస్సిగా ఉన్నారు. ఈ డిఎస్సిలో అవకతవకలు విద్యార్థులకి, యువతకి అందరికీ అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ డిఎస్సిలో మొన్న జరిగిన ఢిల్లీలో జంతర్ మంతర్లో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చేస్తున్న రిలే నియామక దీక్షలకి డిఎస్సి ఎగ్జామ్స్ వల్ల అవకతవకలు జరగటం వల్ల దాన్ని చేస్తున్న రిలే దీక్షలు. దీంట్లో జరిగిన 3 లక్షల మెగా డిఎస్సి అని 2025లో మెగా డిఎస్సి అని రిలీజ్ చేశారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రోజు. ఆ రోజు రిలీజ్ చేసి మేలో రిలీజ్ చేసి జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ వాటిల్లో స్పోర్ట్స్ అని చెప్పి రిలీజ్ చేసాక మెరిట్ స్టూడెంట్స్ కాకుండా ఓన్లీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు. ఆ జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఓన్లీ కార్డ్స్ బ్రిగేడ్ గేమ్ అని పేకాట సర్టిఫికేట్స్ మీద ఇచ్చారు. దానివల్ల మెరిట్ స్టూడెంట్స్కి చాలా మంది దీనికి డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన చాలా మంది ఒక 10 years 15 years నుంచి వెయిట్ చేస్తుంటారు దీనికోసం డిఎస్సి ఎగ్జామ్స్కి. దాంట్లో జరిగిన అవకతవకల వల్ల చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ చాలా మంది బాగా అన్యాయం అయిపోయారు. ఇది డిఎస్సి స్టూడెంట్స్ జేఏసీ వాళ్ళు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ దగ్గరికి తీసుకొచ్చారు. ఈ సమస్యలు తీసుకొచ్చాక జగన్ గారు వాళ్ళకి హామీ ఇచ్చారు, నేను దీని మీద పోరాటం చేస్తాను, సిబిఐ ఎంక్వైరీ చేస్తాను, గవర్నమెంట్ తోటి ఎట్లా అయినా ఫైట్ చేసి నేను మీ జాబ్స్ మీకు తీసుకొస్తాను చేయటం వల్ల ఇంత స్కామ్ జరగడం వల్ల మనం చేస్తున్న నిరాహార దీక్షలు ఏంటంటే మన స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒకటి చేసిన స్కామ్ అన్నా చేయలేదు అని నిరూపించాలా, లేదా ఆయన తీసుకున్న పదవి విరమణ చేయాలా, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు దీనికి జరిగిన స్కామ్ అనేది వివరించాలి. అందుకని మేము వివరిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు పార్టీ పెద్దలు మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, మా టౌన్ అధ్యక్షుడు మా శివన్నకి ధన్యవాదాలు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ గారికి అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పగలగొట్టి రోడ్లు వేస్తున్నారు. అదే రోడ్డు మీద ప్రతి తల్లిదండ్రులు నడిచి వెళ్ళి ఇంటిలో నిరుద్యోగులుగా ఉన్న కొడుకును చూసుకొని ఎంత బాధపడుతున్నాడో అది మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది. మీరు ఎన్ని రోడ్లు వేసి అభివృద్ధి చేశానని చెప్పినా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఉద్యోగం రాకపోయినా, వాళ్ళ యొక్క ఇబ్బందులు తీర్చలేకపోయినా, మీరు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలుపరచకపోయినా, మీరు ఏం చేసినా కానీ వ్యర్థమే. ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే మీరు రేపు వచ్చి ఓట్లు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాకా 2.5 సంవత్సరాల మీరు మీ పరిపాలనలో ఎలాంటి ఉద్యోగాలు విడుదల చేయలేదు. అయితే నిరుద్యోగులందరూ ఆలోచనలు పడున్నారు. వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఈ మిగతా 2 సంవత్సరాలు గడుపుతూ ఇక్కడ మా ప్రతాప్ రెడ్డిని గారిని రాష్ట్రంలో జగన్ గారిని గెలిపించుకోవడానికి మా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు ఉండనీయకుండా చేస్తారని మా పార్టీ తరఫున మేము ఇంత వేదనతో ఈ విధంగా నిరాహార దీక్షలో పాల్గొన్నామో, మీరు ఎన్ని అభివృద్ధి చేసి మీరు ఎన్ని పనులు చేసినా ఈ నిరుద్యోగులకి మీరు ఇస్తాన్న నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. మీ ప్రతి ఒక్కదాన్ని ఆలోచిస్తున్న ప్రజలు త్వరలో మీకు బుద్ధి చెప్పే రోజు తొందరలో ఉన్నాయని ఈ సమయాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి
ఢిల్లీ నిరాహార దీక్షలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద నిరుద్యోగ విద్యార్థులకై నడుం బిగించి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అందరికి కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని అన్ని సంవత్సరాలుగా వాళ్ళు కలలు కన్నటువంటి కళల్ని నీరుగారుస్తూ ఈ పేపర్ లీకేజీ జరిగినందువలన వాళ్ళు చదివినంతా కూడా వృధా అయిపోయింది. మళ్ళా రాయండి అంటే వాళ్ళు మళ్ళా బట్టి పట్టాలి. ఎంతో కష్టమైన పని. దీనికి కారణంగా మనం ఢిల్లీలో చూసాం, అక్కడ ఎలాగా ఉద్యమించారో అదేవిధంగా ఇక్కడ కూడా విద్యార్థులు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి మీ సంఘీభావం తెలియజేస్తూ మీకు జరిగినటువంటి అన్యాయానికి మీరు కూడా నడుం బిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ మేమందరం కూడా మీకు అండగా ఉంటామని మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ మీ అందరికీ అండగా ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ అధ్యక్షుడు కేదిరెడ్డి శివకుమార్ అన్న గారికి మరియు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పట్టణ ప్రముఖ నాయకులు, వైసీపీ నాయకులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రెండో రోజు మనం నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎందుకంటే పూర్వ ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు, సరైన మెరిట్ స్టూడెంట్స్కి కావాల్సిన జాబ్స్ కొన్ని అవకతవకల వల్ల, స్పోర్ట్స్ కోటాలో కొన్ని జరిగిన మిస్టేక్స్ వల్ల సరైన అభ్యర్థులకు, మెరిట్ స్టూడెంట్స్కి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ఖాళీగా మిగిలిపోయి ఈ విధంగా అవకతవకలతో మెరిట్ లేని విద్యార్థులు ఈరోజు ఉద్యోగం పొంది ఉన్నారు. ఈ యొక్క తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ మన కూటమి విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేసి సరైన అభ్యర్థులకు న్యాయం జరిగించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ వందనాలు.